ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు రెండవ రాకడకు సంబంధించి మంచి వర్తమానమును నేను అందించాలని ఈ ఎపిసోడులో ఆశపడుచున్నాను. అంటే క్రీస్తు ఎప్పుడు వస్తాడు, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది? ప్రియదేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు ఆ తారీఖు చెప్పట్లా, ఆ టైం చెప్పట్లా, ఆ డేటు చెప్పట్లా. బైబిల్లో ఆ సమయము ఆ గడియ తెలియదు అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి అంటే ఆ రోజులో ఏ టైము, దీని గురించి తెలియదు. కానీ ఫలానా సంవత్సరంలో రావచ్చు అని ఊహించవచ్చు. వింటున్నారా? ఆ రోజు తెలియదు, ఆ రోజులో టైము ఏ టయానికి వస్తాడో తెలియదు. కానీ ఇంచుమించు ఈ సంవత్సరములో రావచ్చు అని మనం ఊహించవచ్చు. దీనికి సంబంధించిన వాక్య భాగం నేను చూపిస్తున్నాను, చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వాక్యములు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచన భాగంలో ఈ ప్రవచనం ఇశ్రాయేలీలకు సంబంధించిన ప్రవచనం, అందరికి సంబంధించిన ప్రవచనము కాదు. హోషేయ చెప్తున్నాడు ఇశ్రాయేలీలతో. హోషేయ కూడా ఇశ్రాయేలీల ప్రవక్తే. తన ప్రజలతో అంటున్నాడు, ఆయనే మనలను బాగు చేయును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును అంటున్నాడు హోషేయ ప్రజలతో. ఎవరితో? ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు హోషేయ. తన ప్రజలే కదా. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును అంటే 2 దినముల వరకు ఆత్మీయంగా చచ్చిపోయారు ఇశ్రాయేలీలు అని అర్థం. ఎలా చచ్చిపోయారు? యేసు ప్రభు ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలీలు ఆయనను అంగీకరించల. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. అక్కడ పిలాతు దగ్గర ఏం చేశారు? వాళ్ళంతా సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతులని వారిని అడుగగా సిలువ వేయమని అందరిని చెప్పారు. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేస్తుందని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. దీని ప్రకారం యేసు ప్రభు వారిని వాళ్ళు తిరస్కరించారు. యేసు ప్రభువారిని తిరస్కరించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను గాని ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదన్న విషయం మనకు కనపడుతుంది. ఇక్కడ ఈ విధంగా ఆయన తిరస్కరించటను బట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని రోజుల వరకు? 2 రోజుల వరకు. 2 రోజులంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం 2000 సంవత్సరాల వరకు అంగీకరించకుండా ఉంటారు.
అర్థమవుతుందా? ఎందుకంటే 2 పేతురు పత్రిక 3:8 ప్రకారం ఒకరోజు 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక రోజుతో సమానమని వ్రాయబడి ఉంది. వీళ్ళు క్రీస్తును తిరస్కరించటను బట్టి 2 రోజుల వరకు వీళ్ళు ఆత్మీయంగా మృతులై ఉంటారు. అంటే 2 రోజులు అంటే 2000 సంవత్సరాలు వీళ్ళు విడువబడి ఉంటారు. ఎక్కడి నుంచి అంటే క్రీస్తును పిలాతు సమక్షంలో తిరస్కరించి సిలువేశారు కనుక అక్కడి నుంచి 2000 సంవత్సరాలు లెక్కయ్యాలి. అంటే క్రీస్తు శకం 31వ సంవత్సరం. అది 31వ సంవత్సరం నుంచి 2000 సంవత్సరాలు. దేవుని బిడ్డలారా, మీరు కనుక లెక్క వేయండి. ఇప్పుడు 2026, 26లో నుంచి 31వ సంవత్సరం తీసేయండి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినంటే 1995 సంవత్సరాలు వచ్చాయి. 2 రోజుల తర్వాత బ్రతుకుతారంటే 2000 సంవత్సరాల తర్వాత వాళ్ళు మరలా యేసుని అంగీకరిస్తారు. అప్పుడు వాళ్ళు జీవాన్ని పొందుతారు. అంటే 2000 సంవత్సరాలు పూర్తయిన తరువాత యేసును వాళ్ళు అంగీకరిస్తారు. ఈలోపు రక్షణ సంఘానికి ఇవ్వబడింది. మంచి సమరయుడు ఉపమానంలో 2 దేనార్యాలు సత్రపు యజమానికి ఇచ్చాడు. సంఘం గాయపడిన బాటసారి కొరకు. గాయపడిన బాటసారి సంఘానికి సాదృశ్యం. 2 దేనార్యాలు 2 రోజులు సంఘానికి ఇవ్వబడ్డాయి. 2 రోజులు అంటే 2000 సంవత్సరాలు. వాళ్ళు 2000 సంవత్సరాలు క్రీస్తును తిరస్కరించి ఆత్మీయంగా మరణించారు. వాళ్ళు తిరస్కరించడం బట్టి అన్ని జనులకు రక్షణ వచ్చేసింది. సంఘం ఏర్పడింది. సంఘానికి 2000 సంవత్సరాలే. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంఘం వెళ్ళిపోతాయి. దాదాపుగా ఒక 5 ఏళ్ల లోపే, నేను డేట్ చెప్పట్లా, సమయం చెప్పట్లా, నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు ప్రకారం సంఘం ఎత్తబడే టైం ఒక 5-6 ఏళ్ల లోపే ఎప్పుడైనా రావచ్చు. మీరు అనుకుంటున్నారు ఫలానా తారీఖు అని చెప్పట్లా, వింటున్నారు, ఆ దినము చెప్పట్లా, ఆ గడియ చెప్పట్లా, రమారమి ఒక 5-6 ఏళ్ల లోపు ర్యాప్చర్ జరగబోతుంది. సంఘం ఎత్తబడుతుంది. 2000 సంవత్సరాలు పూర్తవుతాయి సంఘానికి. 31 నుంచి ఏమండి, ఇప్పుడు వరకు సంఘానికి ఇవ్వబడిన డేటు కాలం 1995 సంవత్సరాలు. ఇంకా 5 ఏళ్ళకి 2 ఏళ్ళు పూర్తవుతాయి. ఎందుకంటే మంచి సమరయుని ఉపమానంలో 2 దేనార్యాలు ఇచ్చాడు. దేనారి అంటే 1 రోజు కూలి, 2 దేనార్యాలు అంటే 2 రోజులు కూలి. సంఘానికి 2000 సంవత్సరాలు ఇవ్వబడింది. ఇంకొక 5 ఏళ్ళు 2000 సంవత్సరాలు పూర్తిగా పోతున్నాయి. సంఘం పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇశ్రాయేలీయులు రక్షించబడతారు. 2 దినములు అయిన తర్వాత వాళ్ళు బ్రతుకుతారు. 3వ రోజున స్థిరపరచబడతారు. అంటే 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళు ప్రవేశపెడతారు. 3వ రోజు అంటే 1000 సంవత్సరాల పరిపాలన. ఇదంతా కూడా దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉంది. రాకడ కొరకు సిద్ధపడండి. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ రాకడ సమీపంగా ఉంది. సంఘం ఎత్తబడే టైం దగ్గరలో ఉంది. ఎత్తబడే గుంపులో మేమంతా ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసు దివ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.